గైస్ వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటన్స్. రెండు కొత్త టీమ్స్. లక్నోలోని ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ కొత్త టీమ్స్ ఇప్పటివరకు 4 సార్లు దే ప్లేడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. 2 సీజన్లు ఆడింది. అయితే ఆ 4 సార్లు కూడా గుజరాత్ టైటన్సే గెలిచింది. ఒక్కసారి కాస్త టైట్ విన్ అయింది లక్నోలో జరిగిన మ్యాచ్ లాస్ట్ ఇయర్ 7 రన్స్తో గెలిచారు. అది మినహాయిస్తే మిగతా 3 సార్లు చాలా హ్యాండ్సమ్ మార్జిన్స్తో గెలిచారు. సో దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఎల్ఎస్జి జీటీ. సో ఈసారి దాన్ని బ్రేక్ చేయాలి. హోమ్ గ్రౌండ్లో లక్నో గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అండ్ దే హ్యావ్ ది డెఫినెట్ రిసోర్సెస్ ఫర్ దాట్ ఖచ్చితంగా. ఎందుకంటే లక్నో టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వరుసగా 2 మ్యాచ్ చాలా ఇంప్రెసివ్గా గెలిచారు. వెరాజ్ గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక మ్యాచ్ గెలుస్తున్నారు. హోమ్ మ్యాచ్లో కూడా 2 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఒక షాక్ డిఫీట్ చూసాం వాళ్ళకి అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. సో ఆ షాక్ డిఫీట్ నుంచి వస్తున్నారు. సో లక్నో ఈసారి తమ లెక్క సరి చేయాలి, గుజరాత్ మీద బోణి కొట్టాలి, ఆ పరాజయాల పరంపర నుంచి బ్రేక్ చేయాలని చెప్పి గట్టి ప్రయత్నం చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. హెడ్ టు విన్ రికార్డ్ మనం చెప్పుకున్నాం. ఇక ఈ గ్రౌండ్లో పిచ్ ఎలా ఉండబోతుంది. ఒకే మ్యాచ్ జరిగింది ఇప్పటివరకు ఈ సీజన్లో. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 199 రన్స్ చేశారు. సో గతంలో ఏంటంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 148 ఉంది. కానీ ఈసారి పిచెస్ కాస్త రీలేయింగ్ చేశారు, మళ్ళీ వాటిని తయారు చేశారు పిచెస్. దానివల్ల అంత స్లో పిచెస్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. గ్రౌండ్ సైజ్ పెద్దది, మీకు ఒక బ్లాక్ సాయిల్ పిచ్, ఒక రెడ్ సాయిల్ పిచ్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పిచ్ మీద ఆడతారో తెలియదు. కానీ మరీ అంత దారుణమైన స్లో అండ్ లో పిచెస్ అయితే ఉండకపోవచ్చు. బ్యాటింగ్ అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటిలాగే టాస్ గెలిచింది ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఒక మ్యాచ్లో కూడా ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు యాక్చువల్గా. బట్ చేసింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అని అనుకుంటున్నాను నేను. అది పరిస్థితి అబౌట్ ది పిచ్ అండ్ కండిషన్స్. టీమ్స్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఎస్జీలో బదోని ఫామ్లో లేడు కాబట్టి దీపక్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడిన ఎందుకు పక్కన పెట్టారో తెలీదు. సో దీపక్ కూడా మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మోసిన్ ఖాన్ కనుక ఫిట్ అయితే అతను యష్ ఠాకూర్ ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. గుజరాత్ టైటన్స్లో డేవిడ్ మిల్లరే ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు, కానీ క్లియర్గా చెప్పలేదు తన ఫిట్నెస్ గురించి. బట్ అతను కనుక ఫిట్ అయితే కేన్ విలియమ్సన్ ప్లేస్లో అతను వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కేన్ విలియమ్సన్ ఆల్మోస్ట్ 110 స్ట్రైక్ రేట్తో అంత ఆడాడు. దట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ దిస్ గేమ్. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పెద్ద స్కోర్ చేయకపోవడానికి అతను స్లో చేయడం, ఆ యాక్సిలరేషన్ని బ్రేక్ చేయడం కూడా ఒక కారణం. సో ఈ సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పాతకాలం స్టైల్లో ఆడుతున్నారు. సింగిల్స్ తీయడం, 2s తీయడం, అలా కాకుండా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడాలి, రిస్క్ తీసుకోవాలి, అవుట్ అయినా పర్వాలేదు అనుకున్నట్టు ఆడాలి. అలా కాకుండా మేము ఉండాలి, మా ప్రెజెన్స్ చాలా ముఖ్యం, మేము చివరిదాకా ఆడాలి అనుకుంటే అది టీంకి కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని దే హ్యావ్ టు చేంజ్ ది స్టైల్. ఒకవేళ మిల్లర్ కానీ ఫిట్గా ఉంటే అతను విల్ వాక్ ఇన్ ది సైడ్. అలాగే విజయ్ శంకర్ ఫామ్ కూడా ఏమాత్రం ఎంకరేజింగ్ లేదు ఈ సీజన్లో. వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఉంది. షారుఖ్ ఖాన్ని చాలా డబ్బులు పెట్టి తీసుకున్నారు. మరి విజయ్ శంకర్ మీద కాన్ఫిడెన్స్ చూస్తారా? గుజరాత్ టైటన్స్ ఇస్ నాట్ నోన్ టు చేంజ్ దిస్ పర్సనల్ టూ మచ్. మరి అదే కంటిన్యూ చేస్తారా చూడాలి. ఇంకా మ్యాచ్అప్స్ విషయానికి వస్తే నికోలస్ పూరన్ గురించి మాట్లాడు. ఆల్మోస్ట్ 150 రన్స్ చేసిన అతను ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ అతనికి గుజరాత్ స్పిన్నర్స్తో గండం ఉంది. ఎందుకంటే ఈ ప్లే స్పిన్ వెరీ వెల్. బట్ సమ్హౌ రషీద్ ఖాన్ అతను 2 సార్లు అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అతను 27 రన్స్ చేసిన 43 బాల్స్. రన్ ఏ బాల్ కూడా చేయలేదు. 2 సార్లు రషీద్ ఖాన్కి దొరికిపోయాడు. నూర్ అహ్మద్తో మరీ పోర్ రికార్డు ఉంది. నూర్ అహ్మద్ అతను 2 మ్యాచ్ల్లోనే బౌలింగ్ చేశాడు. 2 సార్లు కూడా అతను అవుట్ చేశాడు. 6 బాల్స్ ఫేస్ చేశాడు ఆ 2 మ్యాచ్ల్లో పూరన్ నూర్ అహ్మద్కి అగేన్స్ట్గా. ఒక్క రన్ కూడా చేయలేదు. సో ఇద్దరు ఆఫ్ఘన్ స్పిన్నర్స్ ఇన్ ద గుజరాత్ టీమ్. వాళ్ళకి అగేన్స్ట్గా నికోలస్ పూరన్ హ్యాస్ ఎ వెరీ పవర్ రికార్డ్. బట్ వీ నో ఈజ్ సచ్ ఎ క్యాపబుల్ బ్యాట్స్మెన్.
ఆ రికార్డ్ని తిరగరాసే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరికి ఎగేన్స్ట్గా ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు ఇంతవరకు. మరి ఈసారి అతని నుంచి అలాంటి ఎక్స్పెక్ట్. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఈజ్ నాట్ ది సేమ్ రషీద్ ఖాన్ దట్ వీ నో బిఫోర్. ఎందుకంటే కాస్త అతను అందరికీ ప్రెడిక్టబుల్ అయిపోయాడేమో అనుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను యాక్యురేట్గా కూడా లేడు. అతను లెంత్ మిస్ అవుతున్నాడు. కొన్నిసార్లు ఫుల్ టాస్లు పడుతున్నాయి, కొన్నిసార్లు చాలా షార్ట్ పిచ్ వేస్తున్నాడు. గతంలోనంత పిన్ పాయింట్ యాక్యురసీ అతని దగ్గర కనబడట్లేదు. సో రషీద్ ఖాన్ ఈస్ గోయింగ్ ఫర్ రన్స్ దీస్ డేస్. సో ఇక్కడ రషీద్ ఖాన్, బట్ స్టిల్ హీస్ వెరీ వెరీ యూస్ఫుల్ బౌలర్. ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఆ విషయాల్లో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కానీ గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా, గతంలో ఏంటంటే రషీద్ ఖాన్ ఉన్న టీంలో వెన్ హీ వాస్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ ఆడుతున్నప్పుడు రషీద్ ఖాన్ ఉన్నాడు మీ అపోజిషన్లో అంటే మీకు 20 ఓవర్లు కాదు 16 ఓవర్లు ఉన్నట్టే లెక్క. ఇది రషీద్ ఖాన్ బౌలింగ్లో యూ విల్ నాట్ గెట్ మెనీ రన్స్ అండ్ యూ విల్ ఆల్సో లైక్లీ టు లూజ్ 1 or 2 వికెట్స్. సో అంత ఇంపాక్ట్ అతని బౌలింగ్లో ఉండేది. ఇప్పుడు అది అంతగా కనబడలేదు. దట్ హ్యాపెన్స్. పీపుల్ టెన్ టు సార్ట్ యూ అవుట్. మీ బౌలింగ్లోని పూర్తిగా శైల్య పరీక్ష చేసి ఎక్కడికక్కడ కంప్యూటర్ అనలిస్ట్ ఉంటారు కదా, ఎక్కడి నుంచి రన్స్ తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అది రషీద్ ఖాన్. ఎందుకంటే ఈ టీంకు ఉన్న బలమే రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్. వాళ్ళ పేస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. మోహిత్ శర్మ ఉన్నాడు, బట్ బ్యాక్ ఎండ్లో ఇస్తాడు అతను బౌలింగ్. మోహిత్ శర్మ తప్ప వాళ్ళకి ఆ పేస్ బౌలింగ్లో అంత స్ట్రెంత్, ఉమేష్ యాదవ్ అంత ఎఫెక్టివ్గా కనబట్లేదు. సో వీళ్ళకి ఉన్న స్ట్రెంత్ దట్ స్పిన్ బౌలింగ్, ఆ స్పిన్ బౌలింగ్ మీద వీళ్ళకి ఉన్న స్ట్రెంత్. వెరాజ్ ఎల్ఎస్జీకి స్పిన్ అంత ఎఫెక్టివ్గా లేదు. వాళ్ళు పేస్ మీద డిపెండ్ అవుతారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. మయాంక్ యాదవ్ వాళ్ళకి ఒక 6 అడుగుల బుల్లెట్ వాళ్ళకి దొరికిన లాస్ట్ 2 మ్యాచెస్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్. ఈసారి వచ్చిన 2 విజయాలు అతని వల్లే వచ్చినాయి. ఇట్ మోస్ట్ ఎక్సైటింగ్ బౌలర్. 150 టచ్ చేస్తాడు. మరి ఇక్కడ ఎలాగా బౌలింగ్ చేస్తాడు అనేది అక్కడ చూడాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు. కేన్ విలియమ్సన్ ఆడితే కేన్ విలియమ్సన్, మిల్లర్ ఆడితే మిల్లర్. సో కొంతమంది టాప్ క్లాస్ బ్యాటర్స్కి అగేన్స్ట్గా అతను బౌలింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంతవరకు అతను ఎఫెక్టివ్గా ఉంటాడు అనేది చూడాలి. సో మయాంక్ యాదవ్కి ఇది రియల్లీ బిగ్ టెస్ట్గా చెప్పుకోవాలి. 2 మ్యాచ్లు అద్భుతంగా వెళ్ళాయి. అదే యాక్యురసీ, ఒక్క నో బాల్, ఒక్క వైడ్ వేయకుండా వెల్ డైరెక్ట్ బౌన్సర్ వేస్తూ చాలా చాలా ఎఫెక్టివ్గా బౌండరీ బాల్స్ ఎక్కువ వేయకుండా ఇంతవరకు అతను కొనసాగుతున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తాడు యంగ్స్టర్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వాళ్ళకున్న సాఫ్ట్ అండర్ బెల్లీ ఏంటంటే ఎల్ఎస్జీకి వాళ్ళ స్పిన్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఎందుకనో రవి బిష్ణోయ్ ఈ సీజన్లో అంత షార్ప్గా అనిపించట్లేదు. 1 వికెట్ వచ్చింది అతను. ఓవరాల్గా ఎల్ఎస్జీ స్పిన్నర్స్ ఇంతవరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీశారు. కృణాల్ పాండ్యా హ్యాస్ బిన్ యాక్యురేట్ అండ్ నాట్ గివింగ్ మెనీ రన్స్. బట్ ఓవరాల్గా వాళ్ళ స్పిన్ బౌలింగ్లో ఆ పదును అనేది కొంతవరకు లోపించింది. బట్ మయాంక్ యాదవ్ లాంటి బౌలర్ ఉండడం, వాళ్ళు నవీన్ ఉల్ హక్ కూడా బెటర్గానే వేయడం, ఎందుకు దానివల్ల కొంతవరకు కవర్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మొహసిన్ ఖాన్ బౌల్డ్ వెల్ విత్ ద ఫస్ట్ 2 మ్యాచెస్. బట్ ఓవరాల్గా వాళ్ళకి బౌలింగ్ కంటే బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. కానీ బ్యాటింగ్లో కూడా దేవదత్ పడిక్కల్ ఫామ్ కూడా కొంచెం వరీసంగా వాళ్ళకి కనిపిస్తుంది. సో పడిక్కల్ ఏ విధంగా 3 ఫెయిల్యూర్స్ తర్వాత ఎలా కంబ్యాక్ అవుతున్నది చూడండి. రాహుల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఆల్సో షార్ట్ ఆఫ్ రన్స్. క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. నికోలస్ పూరన్ ఉన్నాడు. స్టాయినిస్ ఈస్ చిప్పింగ్ ఇన్ వెల్. బట్ స్టిల్ వాళ్ళకి కొన్ని ఏరియాస్, కొన్ని లూజ్ ఎండ్స్ కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఫామ్లోకి రావడం పెద్ద పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. బట్ సాహా ఇస్ మంచి చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. అలాగే విజయ్ శంకర్ కానీ, సాయి సుదర్శన్ హాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అలాగే విలియమ్సన్ ప్లేస్లో మిల్లర్ ఆడితే పర్లేదు, కానీ విలియమ్సన్ హ్యాస్ టు ప్లే ఇన్ డిఫరెంట్ గేర్. అదైతే పక్క. రాహుల్ తెవాతే కూడా పెద్దగా బ్యాటింగ్ రాని పరిస్థితి మనం చూసాం. సో ఆ టీంలో బౌలింగ్లో నేను చెప్పినట్టుగా పేస్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా మనకు కనబడలేదు. సో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? లక్నో విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో ఇప్పుడున్న వాళ్ళకున్న స్ట్రెంగ్త్, క్వింటన్ డికాక్ ఫామ్ కానీ, రాహుల్ సాలిడిటీ కానీ, మయాంక్ యాదవ్ ఫైర్ పవర్, ఇవన్నీ చూస్తే లక్నో విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్గా నాకు కనిపిస్తుంది. మరి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో కీపర్స్ 3 ఉంటారు. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్. బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ మార్కస్ స్టాయినిస్, కృణాల్ పాండ్యా. బౌలర్స్ మోహిత్ శర్మ,
మయాంక్ మయాంక్ యాదవ్ అండ్ నూర్ అహ్మద్. ఈ టీం కెప్టెన్గా నికోలస్ పూరన్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చాడంటే అతను పట్టుకోవడం కష్టం. మయాంక్ యాదవ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే మయాంక్ యాదవ్ 6 ఓవర్ వేసాడు, కొంత ప్రమోషన్ వచ్చింది, పవర్ ప్లేలో 6 ఓవర్ వేసాడు లాస్ట్ మ్యాచ్లో. కానీ శుభ్మన్ గిల్ ఒకసారి సెటిల్ అయిన తర్వాత అవుట్ చేయడం కష్టం. సో శుభ్మన్ గిల్కి అగేన్స్ట్ అతన్ని ఏ 3 ఓవర్లో 4 ఓవర్లో తీసుకొస్తారో చూడాలి. ఎంత పేస్ వేస్తాడు, 157 దాకా వచ్చాడు, 158 టచ్ అవుతాడా అనేది చూడాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరి ఫోకస్ అంతా కూడా మయాంక్ యాదవ్ పైనే ఉండే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్కి ఎలా బౌలింగ్ వేస్తాడని కూడా చూడాల్సి ఉంది. సో మీకు ఫ్యాంటసీ 11 సంబంధించి అప్డేటెడ్ టాస్ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అది కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్ ఉంటుంది. మీరు టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి నా లేటెస్ట్ ఫ్యాంటసీ 11 అక్కడ చూడండి. సో అది సంగతి. మరి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మయాంక్ యాదవ్ గురించి మనందరం మ్యాచ్ చూద్దాం. డెఫినెట్గా మయాంక్ యాదవ్ ఎలా పెర్ఫామ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్. అండ్ లక్నోలో మరొకసారి హోమ్ టీం గెలుస్తుందా, గుజరాత్ నుంచి ఎదురైన పరాజయాల పరంపరకి బ్రేక్ వేస్తుందా అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. లెట్ us వెయిట్ అండ్ సీ.